ప్రభునందు దేవునికి ప్రజలారా, మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈ భూలోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎన్నో తప్పులు చేయుచున్నాము. మనం తప్పులు చేయుచున్నప్పుడు దేవుడు మన వైపు జాలిగా చూస్తున్నాడు. ఎందుకు ఇలా తప్పులు చేస్తున్నామని జాలిగా చూస్తూ ఉన్నాడు. మరి తీర్పు దినాన అదే చూపు దేవుడు మన వైపు చూచినట్లయితే మనల్ని ఎవరూ రక్షించలేరు, ఆ పాపము నుండి ఎవరూ విడిపించలేరు. మరి మనం ఎలా కాపాడబడాలంటే ఈ భూలోకంలో ఉన్నప్పుడే పాపక్షమాపణ పొంది పాపము నుండి రక్షింపబడి పాపము నుండి క్షమించబడి దేవుని యందు దయగలిగి పరలోక రాజ్యములకు వారసులుగా మారుదము. అప్పుడే మనల్ని దేవుడు ఆ చూపు నుండి తొలగించబడతాము. దేవునికి స్తోత్రం. నీ చెడు స్వభావమును విడిచి దేవుని వైపు తిరుగుము. స్తోత్రం.